నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఆయన ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు రీసెంట్గా కూడా ఉగాదికి ఉచిత బస్ అని చెప్పి ప్రారంభించబోతున్నారు. అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్ పర్సన్ సూర్యదేవి లత గారు ఉన్నారు. వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే మేడం, ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు అంటే ఎన్నికల్లో చెప్పిన మాటలన్నీ ఒక్కొక్కటిగా హామీలన్నీ నెరవేరుస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు రీసెంట్గా కూడా మార్చి ఉగాదికి అంటే బస్సు మహిళలకి ఉచిత బస్సు అని కూడా ప్రారంభించబోతున్నారనే వార్త అయితే వచ్చింది. దీని మీద మీ స్పందన ఏంటి మేడం? అంటే నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన దగ్గర నుంచి అంటే ప్రజలకు ఏదైతే వాగ్దానం చేశారో ఇవన్నీ ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ రావాలనేది ఆయన గట్టిగా సంకల్పం. అంటే అభివృద్ధితో పాటు ఇలాంటివి కూడా సంక్షేమ పథకాలు కూడా ఇవ్వాలనేది. సో ఎప్పుడూ కూడా అనేవాళ్ళు సంక్షేమ పథకాలు ఒకటే ఇస్తే చాలు, అభివృద్ధి కూడా ఉంటే ఇన్కమ్ కూడా జనరేట్ చేసి దాన్ని ప్రజలకు పంచాలనేది. అంటే అప్పు చేసామా, తీసుకొచ్చామా, పనిచేసామా అది కాదు కదా. ఎందుకంటే ఈక్వల్గా స్టేట్ కూడా డెవలప్ అవ్వాలి అనే దాంతోనే ఆయన ఆలోచన. అదే రకంగా అది జరుగుతుంది. ఏదైతే అనుకున్నారో స్టేట్ డెవలప్మెంట్ కంపెనీస్ రావటమే కానివ్వండి, ఇది జరుగుతుంది. సైమల్టేనియస్ ఆయన ఏదైతే వాగ్దానం చేశారో అవన్నీ కూడా ఫిల్ఫిల్ చేస్తున్నారు. అంటే మనం చూసాం, ఆయన చెప్పినట్టు వృద్ధులకు పెన్షన్ ఇస్తానన్నారు, అట్లాగే ఇచ్చేశారు. తర్వాత గ్యాస్ సిలిండర్లు చెప్పారు, సో గ్యాస్ సిలిండర్లు కూడా ఇస్తున్నారు. అన్నా క్యాంటీన్లు అన్నారు, సో అది పెట్టారు. అన్ని చోట్ల అందుతుంది అందరికీ కూడా. 5 రూపాయలకు భోజనం ఎక్కడ దొరకదు కదా. అది మంచి క్వాలిటీ ఫుడ్ పెట్టడం 5 రూపాయలకి అనేది అందరూ కూడా ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంకా ఏదైతే ఉద్యోగ అవకాశాలు అన్నారో అంటే అది కూడా ఫిల్ఫిల్ చేస్తున్నారు. మెగా డిఎస్సి చెప్పారు, సో దాన్ని కూడా వచ్చింది. ఇలా ఏదైతే చెప్తున్నారో అన్నీ ఒక్కొక్కటి కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే మహిళలకి ఉచిత బస్సు అనేది, సో అది కూడా సూపర్ 6లో ఉన్నదే అది. సో అదే రకంగా ఈ రోజున దాని గురించి అంటే దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలంటే దానిలో ఉన్న ఒడిదుడుకులు ఏంటి, సో ఏం జరిగాయి, గతంలో ఎన్ని బస్సులు ఉన్నాయి, మనం ఎన్ని బస్సులు ఇంకా రిక్వైర్మెంట్ ఉంది, ఎన్ని బస్సులు కొనాల్సి వస్తుంది, ఇవన్నీ కూడా చూస్తున్నారు. సో ఇప్పటికిప్పుడే అది పెడితే అంటే పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఆలోచించట్లేదు. ఈ రోజుటికైనా కూడా పెట్టడానికి ప్రిపేర్ అయ్యే ఉన్నారు. అయితే ప్రజలందరూ ఏమనుకున్నారు మేడం, జనవరి 1కి ఉచిత బస్సు వస్తుందని మహిళలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. కానీ ఇది వాయిదా పడింది, మళ్ళీ మార్చి నాటికి వెళ్ళిపోయింది కాబట్టి దీని మీద స్పందన ఏంటి మేడం? అంటే అక్కడ బస్సులు సరిపోయడం లేవు. సో బస్సులు సరిపడా లేనప్పుడు జనాలు కిక్కిరిసిపోయి ఇప్పుడు ఎక్కువ రేపు ఈ 2 పనులు చూసుకుందాం వెళ్ళి ఒక చోటకి వెళ్ళి అని అనుకున్నప్పుడు ఈరోజు బస్ ఛార్జీ కలిసి వస్తుంది కాబట్టి 2-3 పనులు ఒకసారిగా పెట్టుకొని కూడా వెళ్తారు. కానీ ఫ్రీ అన్నప్పుడు రోజుకో పని చేసుకొచ్చుకుందాంలే, తొందర ఎందుకు, ఒకే రోజు వెళ్ళి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు తిరగటం కన్నా రోజుకొక 2 గంటలు వెళ్ళేసి పని చేసుకొచ్చుకుందామని కూడా ఆలోచిస్తారు. సో రోజు జర్నీలు చేసినా రోజు ఏదైనా ఉన్నప్పుడు జనాలు అంటే సరిపడా బస్సులు లేవు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక బస్సు కొన్న పాపం ఏమీ లేదు. సో ఆయన బస్సులు కూడా ఎక్కడ దాన్ని ఆర్టీసీ డెవలపింగ్కి ఎక్కడ కూడా పని చేయాలి. సో అది కూడా కాకుండా ఉన్న రోడ్లు నాసిరకం మనం చూసాం, గతుకుల రోడ్లు అన్ని గుంతలు రోడ్లంతా అసలు పాడైపోయినాయి. సో బస్సులు కూడా ఆ రకంగానే డ్యామేజ్ అయిపోయినాయి. సో వీటికన్నిటికీ కూడా ఇప్పుడు బస్సులు రిక్వైర్మెంట్ ఉంది. సో బస్సులు కొనాలి. ఇవన్నీ కూడా ఇప్పుడు బస్సులు కొనడానికి ఈ రోజే కొనేయలేం కదా, 2-3 మంత్స్ అయినా. సో బస్సులు కొనాల్సింది ఉంది. మళ్ళీ దానికి డ్రైవర్స్ని అపాయింట్ చేయాల్సి ఉంది బస్సులు కొన్న తర్వాత. ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఈ 2-3 మంత్స్లో కంప్లీట్ చేసి ఉగాది నుంచి పెడదామనే ఆలోచన అయితే ఉంది. దాని రకంగానే ప్లాన్ చేసుకొస్తున్నారు ఉమ్మడి జిల్లాలకి. అంటే స్టార్టింగ్లో కూడా బాబు గారు చెప్పింది అదే, జిల్లాలో వరకు ఉచిత బస్సు ఉంటుంది అనేది స్టార్టింగ్ అనౌన్స్ చేసిన రోజే కూడా చెప్పారు. కానీ ఇక్కడ జిల్లాలంటే ఇప్పుడు జిల్లాలు పెంచినప్పుడు చిన్నవి అయిపోయింది మొత్తం, చిన్న అది కాకుండా ఉమ్మడి జిల్లాలు కనిపెట్టడం అనేది ఉన్న 13 జిల్లాలకి. సో ఇప్పుడు అది పెట్టడం మూలాన జిల్లాలు కొంచెం రేటు తిరిగినా ఒక 100 కిలోమీటర్లు అట్లా డిస్టెన్స్లో ఉంటాయి కాబట్టి చాలా చక్కగా అది పనికొస్తుంది కూడా. ప్రజలందరికీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే విషయం ఇది. సో ప్రజలకందరికీ కన్వీనియంట్గా తీసుకురావడం కోసమే అన్నీ అంటే మనం చూసాం పక్క రాష్ట్రాల్లో కొన్ని మిస్టేక్లు కూడా జరిగాయి. ఎందుకంటే బస్సులు తక్కువ పెట్టి ఫ్రీ అన్నప్పుడు తొక్కిసలాట జరగటం, దాని మీద బస్సుల్లో ఎక్కాలనే కంగారుతో కొట్టుకోవటాలు ఇవన్నీ కూడా చూసాం. అది చూసిన దాంతో చంద్రబాబు నాయుడు గారైనా ఒక ఆలోచన వచ్చి ఉండొచ్చు, మనం బస్సులు ఎక్కువ పెట్టి డ్రైవర్లను కూడా ఎక్కువ అపాయింట్ చేసి అన్నీ అంటే విలేజ్ స్థాయిలో
పల్లి వెలుగని వెళ్ళే బస్సులు అన్నీ కూడా పెంచడం అనే మూలాన ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది. మనం పెట్టినది ఏదైతే పెట్టామో దాన్ని ఫుల్ఫిల్ చేసినట్టు ఉంటుంది కాబట్టి ఆ రకంగా ముందుకెళ్తున్నారు. అయితే గతంలో రాష్ట్ర పరిపాలన చూసుకుంటే గతంలో కన్నా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే ఈ రెండింటికి డిఫరెంట్ ఏంది మేడం? గతం ప్రభుత్వంలో వాళ్ళ కోసం పనిచేసుకున్నారు. అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి లగ్జరీగా లైఫ్ అనుభవించడం కోసం ఇప్పుడు ఆ టైంలో ఏం బస్సులు కొన్నారు? ఆయన కొనుక్కున్నాడు, 2-3 బస్సులు కొనుక్కొని ఉన్నాడు. అంటే ఆయన సొంతానికి కొన్నాడు. ఆ బస్సు యాత్ర చేస్తున్నప్పుడే కానివ్వండి, ఆయన హెలికాప్టర్ దిగిన తర్వాత ఆయనకు ఒక బస్సు ఉండటమే కానివ్వండి, ఆయన కోసం కొన్నాడు. అది కూడా గవర్నమెంట్ డబ్బులతో కొన్న బస్సులు. కానీ ప్రజల కోసం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. చాలా వరకు పల్లి వెలుగుల్లో బస్సులు అయితే చాలా ఫ్రీక్వెంట్గా వెళ్ళేటివి ఇదివరకు బస్సులు. సో జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఆ బస్సులు కూడా లేవు. సో మొత్తం బస్సులు తీసేయటం, ఉన్న బస్సు 1/6 బస్సు వస్తున్నా కూడా ఆ రోడ్లు గతుకులు పట్టడం, ఒక రోజు వెళ్తే 2 రోజులు మళ్ళీ బస్సు షెడ్లో ఉంటాం. సో ఈ రకంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రజలు. ఇంకా బస్సు లేకపోతే ఆల్టర్నేట్ బస్సులు కూడా లేవు కదా. సో బస్సులే తక్కువ ఉన్నాయి. అందుకని చాలా వరకు చూడండి మీరు ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ బస్సులు అనేది తగ్గిపోయాయి. సో దాని మూలనే ఆటోలు ఎక్కువ పెరిగాయి కూడా. సో ఈ రోజున రేపొద్దున ఈ బస్సులు అనేది పెంచితేనే ఇప్పుడు స్టూడెంట్స్ ఉంటారండి, కరెక్ట్ టైంకి వెళ్ళి కాలేజీలకు వెళ్ళాలి, స్కూల్స్కి వెళ్ళాలి, జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కరెక్ట్ టైంకి వెళ్ళాలి, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నీ కరెక్ట్ టైంకి రోడ్డు బాగుంటేనే బస్ ప్రయాణం కుదురుతుంది. సో బస్ ప్రయాణం బాగుండాలంటే డ్రైవర్లు మంచి వాళ్ళు ఉండాలి, రోడ్లు బాగుండాలి, ఇవన్నీ బాగుండాలి కదా. సో బస్సులు కూడా మంచివి పెట్టాల్సిన అవసరం ఉంది. సో ఇవన్నీ ఇప్పుడు వాటి మీద దృష్టి పెట్టడం. సో ఎందుకంటే ఫ్రీ బస్సులు ఇస్తామని వాగ్దానం చేశాం కాబట్టి ఆ రకంగా ఆర్టీసీ ఎలా ఉంది అనేది ఒక మీటింగ్ పెట్టుకోవటం, దాన్ని ఎలా మనం బెటర్మెంట్గా చేయాలి. సో ప్రజలకు అందరికీ ఇచ్చిన మనం ఏదైతే హామీ ఇచ్చామో దాన్ని యూస్ఫుల్గా పనికి రావాలి. సో దానికి ఒక అర్థం అనేది ఉండాలి. అందు రకంగా ఆలోచిస్తున్నారు. దాన్ని ఆ రకంగా ముందు తీసుకెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇంకోటి పక్క రాష్ట్రాల తమిళనాడు కానీ ఈ రాష్ట్రాలన్నీ కూడా మనం చూసాం, పక్క రాష్ట్రాల్లో కూడా పెట్టడం జరిగింది కాబట్టి అక్కడ ఎలా నడుస్తుంది ఏంటి అనేది కూడా ఒకసారి. సరే పక్క రాష్ట్రాలు పెట్టడంలో గొప్పేమీ లేదు, ఎందుకంటే అవన్నీ ఆల్రెడీ క్యాపిటల్ సిటీస్లు ఉన్నాయి, రాజధాని రాష్ట్రాలు ఉన్నాయి, వాటి పెట్టిన మూలన గొప్పేమీ లేదు అక్కడ పక్క రాష్ట్రాల్లో పెట్టడం. కానీ ఏపీలో పెట్టడం అనేది పెద్ద గొప్ప. సో అది నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు కాబట్టి ఆయన పెట్టాడనంటే సో మొత్తానికి, ఎందుకంటే ఆల్రెడీ రాజధాని కూడా లేని రాష్ట్రం, అక్కడ ఇంకా ఇప్పుడిప్పుడే డెవలప్ అవ్వాల్సి వస్తుంది. అలాంటి రాష్ట్రంలో కూడా ఇలాంటి పథకాలన్నీ తీసుకొచ్చి దీన్ని సక్సెస్ఫుల్గా చేస్తున్నారు అని అంటే నిజంగా అది నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండబట్టే అది జరుగుతుంది, కానీ వేరే వాళ్ళు ఎవరు కూడా చేయలేని పరిస్థితి అవన్నీ. థ్యాంక్ యూ మేడం. ఓకే.